బాచుపల్లిలో కాషాయ గర్జన ఘనంగా బీజేపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో రాజకీయ సందడి నెలకొంది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి, సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బీజేపీ కార్యాలయాన్ని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అత్యంత వైభవంగా ప్రారంభించారు. ప్రజాసేవకు సరికొత్త చిరునామా హరితవనం కాలనీలోని గణేష్ మండపం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తలు ప్రజల గొంతుకగా మారాలి. ఈ కార్యాలయం కేవలం 4 గోడల భవనం కాదు, సామాన్యుడి కష్టాలను తీర్చే వేదిక కావాలి అని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలను ఉత్సాహపరిచారు. విజయలక్ష్మి, సుబ్బారావు సారథ్యంలో మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి, సుబ్బారావు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. బాచుపల్లి ప్రాంతంలో పార్టీ క్యాడర్ను ఏకం చేస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకే ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జై భారత్, జై కిసాన్ నినాదా
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇప్పుడు వేరు ప్రాంతాలు. ఈ సంవత్సరాల తర్వాత అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, రెవెన్యూ యూనిట్ మిగతా అన్ని కూడా విభాగాలు ఒకే దగ్గరకు వచ్చినాయి అని సంతోషిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ దీన్ని ఎక్కడికక్కడ ముక్కలు చేసి ఇవాళ మేడ్చల్ జిల్లాను విడదీశారు, అటు రంగారెడ్డి జిల్లాను విడదీశారు. పరిపాలన సౌలభ్యం కోసం కాదు, జోగ్రఫికల్ గా ఇది భౌగోళికంగా సౌకర్యం కాదు, పరిపాలన సౌలభ్యం కాదు. ఈ రకంగా హైదరాబాద్ అంతా రంగారెడ్డి మేడ్చల్ జిల్లా అంతా ముక్కలు తీసి పడేసి భగవంతుడి ఆశీర్వాదం, మీ యొక్క ఆశీర్వాదంతో ఈ రోజున కార్పొరేట్ గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దాని తర్వాత లీడర్ గారి మొత్తంగా వారి యొక్క సూచనలు సలహాలు వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ భారతీయ జనతా పార్టీ చేరిన తర్వాత కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు లీడర్ రోజు అది వినాయక చవితి కానీ అమ్మవారిది కానీ ఏ కార్యక్రమం చేసి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానీ ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారంటే ఇప్పటివరకు మీరు చెప్పిన ఎన్నో పూర్తి అవగాహన మీ యొక్క డిజైన్ మీద ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేశారు కాబట్టి ఈరోజు మీకు బ్రహ్మవరంగా పడతారు. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ముందు మీకు తప్పకుండా ఇంకా ఆశీర్వదించాలి మనం చేసుకోండి. విజయరక్షణ 2 నిమిషాలు కాకపోతే గారు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మాట్లాడారు గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు విడుదల రాజేంద్ర అన్న గారికి మరియు మనారెడ్డి అన్న గారికి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలండి. అలాగే మా యొక్క ప్రతి కార్యక్రమంలో అన్ని విధాలు మాకు తోడుతూ నిలిచిన కాలనీ అసోసియేషన్స్ మెంబర్స్ కి మరియు ప్రెసిడెంట్స్ అందరికీ మా పాదాలు అన్ని ఆల్రెడీ కవర్ చేయడం జరిగిందండి. నేను ఒక్కడే మీకు చెప్పదలుచుకున్నాను. ఒక నాయకుడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అంటే అతను చేసిన ఒక చిన్న పని చాలా ప్రభావం చూపిస్తుంది. గట్టిగా చెప్పాలంటే గతంలో మేము ఇతర పార్టీలో ఉన్నప్పుడు విడుదల రాజేంద్ర అన్న గారు పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా ఛాయ్ పే చర్చ అని మన డబుల్ రోడ్డుకి రావడం జరిగింది. మేము అప్పుడే ప్రచారం గురించుకొని వచ్చున్నాము. 6:30 అలా అవుతుంది. అప్పుడే బ్యానర్ వెళ్తాను. అవునంటే బ్యానర్ వెళ్తుంది, ఇంటర్ పార్లమెంట్ వస్తున్నట్టున్నారు అని చెప్పేసి జస్ట్ డిస్కషన్ ఫోన్లో మాట్లాడుతున్నాను. అంటే నేను ఎలా వస్తాను అన్నది వేరే పార్టీ, నా వేరే పార్టీ, నేను రాను. ఇదే విధంగా ఎస్ఆర్ఆర్ పాటు 3 ఎకరాలు కూడా మనం డెవలప్ చేసుకోవడానికి డ్రైనేజ్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ సమస్యను అయితే పరిష్కరించుకోగలిగాం. కానీ బండ్లు వేయటము అలానే వండికొంటలాగా అదర్శవంతమైన పాత్రలు చేసుకోవడానికి 2 కోట్లు శాంక్షన్ అయినప్పటికీ కూడా మన టర్మ్ అయిపోవడం, గవర్నమెంట్ మారడం, అధికారులు మారడం, కార్పొరేషన్ మారడంతో సంవత్సరం నుంచి అది అభివృద్ధికి నోచుకోలేదు. అలానే మనం చూస్తున్నట్లయితే ముఖ్యమైనది ప్రణీత్ యాంటీలియా, ప్రణీత్ ఎన్క్లేవ్, అక్కడ కూడా డ్రైనేజ్ రెయిన్ వాటర్స్ యొక్క సమస్య ఉండి గోడలు కూలిపోయి గోడలు ఇళ్ల మీద పడినప్పుడు కూడా 2 వారాల పాటు అదే కాలనీలో ఉండి మొత్తం డ్రైనేజ్ బిల్డర్స్ తో మాట్లాడి మొత్తం డ్రైనేజ్ రెయిన్ వాటర్ సిస్టమ్ మొత్తాన్ని కూడా సక్రమైన మార్గంలో వెళ్లి మొండికొండలో చేరే విధంగా చేయడం వల్ల ఈ రోజు యాంటీరియాలో వర్షం వస్తే ఇంత ముందు మా కారు మునిగిపోద్ది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అంతటి వ్యక్తి ఈ రోజు అన్ని పక్కన పెట్టి నా ఇంటికి వచ్చారు అంటే ఆ రోజు బాబా ఏదైనా పార్టీ మారాల్సి వస్తే అందరూ పొలంగానే వెళ్తూ ఉంటారు. సరే అది అధికారం కోసమో దేనికోసం వెళ్తున్నారో మనం పక్కకు పెడితే మనమంటూ వెళ్ళాల్సి వస్తే ఈటలన్న గారి ఎలక్షన్స్ కి ముందే మనం ఈటలన్న గారి తోడు ఉంది. ఆయన యొక్క ఎలక్షన్స్ లో మనం పాలు పంచుకొని ఆయన గెలుపుకి రాముడు వారు కట్టినప్పుడు ఉడకైతే చిన్న ఎలాగైతే సాయం చేసి తన యొక్క భక్తిని చాటుకుందో అలాగా మనం ఈటలన్న గారి ఎలక్షన్ టైంకే మనం వెళ్ళిపోతాము. అందరూ చెప్పారండి అలా ఇల్లు గెలిచిన తర్వాత వెళ్ళండి, అక్కడ వెళ్ళండి, ఇటు వెళ్ళండి, అది అని చెప్పాను. అలా వద్దు, మనం ముందే వెళ్దాము. అంత గొప్ప వ్యక్తితో ప్రయాణించినా చాలు, మిగిలినది పక్కకు పెట్టేసి వెళ్దామని ఆ రోజు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ప్రయాణంలో అన్ని విధాల పార్టీ పరంగా కానీ నాయకత్వం పరంగా కానీ మా భార్య తోడుగా ఉంటూ బీజేపీకి ఒక మాట మేము డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రజలను ప్రేమిస్తాడు. డాక్టర్కి విఐపి, పేషెంట్, ఒక దుకాణదారుకు విఐపి, కస్టమర్. కానీ నాయకుడికి విఐపి ప్రజలు మాత్రమే. మల్లారెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండు, మా గిరివాటం చెప్పిండు.
గారు, సులోచన గారు, చంద్రమణి గారు, వేదిక మీద నాయకులందరికీ మా ముగ్గురు అధ్యక్షులు నరేంద్ర చౌదరి, ప్రసాద్ రాజు, భిక్షపతి, వేదిక ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పైన నమస్కారం. కాలాతీతమైంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడాను. మేమందరం నాలాంటి వాళ్ళు పొల్యూషన్ 2010లో భారీ ఎత్తున అన్ని కాలనీస్ అసోసియేషన్ కలుపుకొని పొల్యూషన్ మీద ఫైట్ చేయడంతో 50% పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ తరలిపోయినాయి. ఒక 50% ఇండస్ట్రీలు రెగ్యులరైజ్ చేసుకుంటూ పొల్యూషన్ తగ్గించింది. కానీ గత 1.5 year నుంచి చూసినట్లయితే మళ్ళా వాళ్ళు విజృంభించడం జరిగింది. మనం సంవత్సరం క్రితం ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసినంత 70% పీపుల్ ఆ యొక్క యాజిటేషన్ లో పాల్గొన్నారు. 4,000 మందితో బాజ్పల్లి చౌరాస్తాలో మనం మహాధర్నా నిర్వహించడం జరిగింది. సంతకాల సేకరణ చేయడం జరిగింది. పొల్యూషన్ బోర్డు అధికారులకు తెలియజేయడం జరిగింది. మన యొక్క ఆందోళన ఫలితంగా వాళ్ళు ఈ పెట్రోలింగ్ వ్యవస్థని ఇంప్రూవ్ చేసి కంట్రోల్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ఆ సమస్య మనం వెంటాడుతుంది. దాని యొక్క సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే వరకు కూడా అందరూ ఇదే చైతన్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ తర్వాత ఓకే ఎంవిఎస్ రమణ గారు, శివకాంత్ గారు, చి మల్లి మహేష్ గారు, ఎస్ రఘురామ్ గారు, కుమార్ గారు, రవిశంకర్ గారు, రమణారెడ్డి గారు, లక్ష్మి గారు, రమణారెడ్డి గారు, అమ్మాయి ఇక్కడ చూడండి, పవన్ గారు, స్వప్న గారు, స్వప్న గారు రావాలి గారు, శుక్లా గారు, మణికంఠ గారు. వాటిలో చేత మీ అందరికీ కూడా 5 years వచ్చేసి డీజీఎం గా పనిచేస్తున్న తరుణంలో హరితవరం కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ గా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే ప్రాసెస్ లో ఇక్కడ ఉన్నటువంటి మన పార్కుల్ని కాపాడుకోవడానికి, మనని రోడ్లను కాపాడుకోవడానికి ఆ రోజు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయ నేపథ్యం లేనప్పటికీ కూడా ఒక కుటుంబంలాగా కలిసిపోయి అన్నదమ్ముల కన్నా ఎక్కువ బంధంతో ఉంటూ మన కాలనీ యొక్క పేరు, మన కాలనీ యొక్క అభివృద్ధిని దృష్టిగా ముందుకు వెళ్ళడానికి రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఎన్నో విధంగా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అభివృద్ధిని ఇలానే కొనసాగించే పరిపాలన అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరడం, దానికి మనం ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక 2 సంవత్సరాల్లో మనం ఒక పైన కోసం రాజకీయం రాలేమే. మీరు ఎప్పుడైనా వింటుంటారు ఎప్పుడు మా మాటలు, ఇంకే హ్యూమినిటీ నాయకుడికి ఉండాలి అని. కాదు, వారసత్వం వచ్చేది కాదు. పదవులు ప్రజలు ఓటేసి నిండు మనసుతో ఆశీర్వదిస్తే వాళ్ళ ఓటుతో వచ్చేదే పదవి. మీరు ఇస్తే కూర్చునేది ఒకటి. ఎవరు కావాలి? మన అప్పుడు అనుకుంటా ఉంటాం ఓట్లకు అయితే పొద్దున పూట ఎవరితో సాయంత్రం పూట ఇంటికి పోతే ఓటు పడుతుందని చెప్పి పోతాం. కౌన్సిలర్ అయితే చిన్నది కాబట్టి నిలబడ్డ 10-15 రోజులలో ఒక 10 సార్లు వచ్చేస్తుంది. లాస్ట్కు వాళ్ళు ఏమంటారంటే ఏ స్తంభం బిడ్డ ఎన్నిసార్లు వస్తామో అంటారు. అంటే కంత పోతాం. కానీ ఓట్లు అయిపోయి గెలిచిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ఇవాళ మోడీ గారికి ఆధిపత్యం మీద గుర్తొస్తలేదు. మోడీ గారికి ఇలా నా బస్తీలలో ఉన్నటువంటి నా ఆడపిల్లని వాటికి టాయిలెట్ లెక్క చెంపట్టుకొని పోతున్నారు. వారు టాయిలెట్ కట్టిన ఆలోచన చేశారు. కరోనా వచ్చి అల్లాడుతూ ఉంటే నా దేశ ప్రజలకి కడుపుని అన్నం పెట్టాలని చెప్పి ఆలోచన చేశాను. ఈ దేశం యుద్ధాల కోసం లేదు. ఈ దేశం బుద్ధిని, శాంతి, బోధనకు నిలవే దేశం. నా దేశం కావలసింది
నా పేదవాళ్ళకు ఆకలి తీర్చాలి, నా దేశంలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి చేయాలి అని ఆలోచన చేస్తున్న వ్యక్తి మోడీ గారి వాళ్ళు. నినాదుల కూడా ఉన్నది, కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి బాధ్యత వాళ్ళు ఉంటుంది. పెట్టుకోండి, ఇది ఇట్లా కొనసాగించుకోండి. నేనన్నా ఇంత మంచి చార్టెడ్ అకౌంట్ వదిలిపెట్టేందుకు వచ్చినాం సుబ్బారావు, ఇంత మంచి ఐటీని ఒక ఎందుకు వదిలిపెట్టొచ్చినాం, వచ్చినాం కానీ సక్సెస్ అయ్యాం. చాలా మంది సక్సెస్ కాదు, ఇట్లాంటి ప్రొఫెషన్ వచ్చిన వాళ్ళు పాలిటిక్స్లో సక్సెస్ కాదు, కానీ అట్లాంటి ప్రొఫెషన్ వచ్చి కూడా ఇందులో కూడా వాళ్ళ సత్తా చాటినందుకు గర్వపడుతున్నాడు. అలాంటి తండ్రికి పిల్లలు ఎదుగుతుంటే సంతోషపడతారు. ఇలా మా దగ్గర శశిగిరి లాంటి వాళ్ళు కావచ్చు, సుబ్బారావు లాంటి కావచ్చు, ఇట్లాంటి ఎదుగుతూ ఉంటే నేను గర్వపడుతున్నాను. మాకు పని తప్పుతూ ఉంటుంది, మాకు పని తప్పుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇవాళ మీ ఆశీర్వాదంతో వాళ్ళు ఈ స్థాయికి వచ్చి తప్పకుండా రాబోయే కాలంలో నిండు మనసుతో ఆశీర్వించి ప్రజల సమస్యల పరిష్కారంలో భాగం కల్పించాల్సి కూడా వినమ్రంగా కోరుకుంటూ నమస్కారం. భారత్ మాతాకి. ఇంత ఆఫీస్ ఓపెన్ చేసి ఆయన అనుభవాన్ని తెలివితేటలంతా రంగరించినట్టు మొత్తం ఫోటోగ్రాఫ్ అంతా పెట్టి భారతీయ జనతా పార్టీకి ఒక పండుగ వాతావరణం కనిపించిందో మా సుబ్బారావు వారికి ధన్యవాదాలు. అవకాశం వస్తే పార్టీని ఎట్లా పేస్తాడు, తను ఎట్లా పెరుగుతాడో సత్యమైన సాక్ష్యమే ఈ ప్రాంగణమే. అవకాశాలు ఎప్పుడు రావు, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేటోడే లీడర్. ఎంతమంది ప్రజల ఉదయాన్ని దోసుకోగలిగాం, ఎంతమంది ప్రజల ఆశీర్వాదం పొందగలిగాం, ఎంత పని చేయగలిగాం అనేది చూస్తూ ఉన్నాం. పైసలు 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 అన్ని వేళలలో అన్ని సందర్భాల్లో పైసలు పనిచేయవు, పైసలు పనిచేయవు. నేను ఇంతకుముందు చెప్పిన నేను బలకాలకి కొత్త కావచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల ఆశీర్వాదం పొందిన విషయంలో ప్రజల కోసం ముందుకు రా. చూద్దాం, చేద్దాం, మళ్ళా రేపు ఒకసారి కలువు, ఎల్లుండి ఒకసారి వచ్చి అనేది లేకుండా ఆన్ ది స్పాట్ కన్సర్న్ అధికారులతో మాట్లాడటం చేయడం అనేది రాజేంద్ర గారిలో నడవడానికి ఎంతో ప్రేరణ ఇస్తుంది. మరొక ఎగ్జాంపుల్, ఒక చిన్న పనిలో ఒక డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న ధర్నా కార్యక్రమానికి వస్తే మన జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పగానే ఇక్కడి నుంచి హుటాహుటిన మన ఇంటి దగ్గర నుంచి ఆ స్కూల్కి తీసుకెళ్ళడం, అక్కడే మీటింగ్ పెట్టడం, ఆన్ ది స్పాట్ లో కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వెంటనే హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడటం, గత ఉప సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఒక్కగా ఆ యొక్క సమస్య పరిష్కారానికి తార్కాణం అదే. చూడండి, 5 స్టెప్స్ లో మొత్తం ల్యాండ్ ఎలకేషన్ అవడం జరిగింది, రోడ్ కటింగ్ అవడం అయింది, రాక్ కటింగ్ అవడం అయింది, స్కూల్కి. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు వారు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆవిర్భావ కార్యక్రమంతో పాటుగా ఆయన ఒక గొప్ప మాట చెప్పింది, చాలా సంతోషం ఉంది. మాకు ఇంతకన్నా మంచి రోజు ఏముంది, పార్టీ ఆవిర్భావ కార్యక్రమం రోజే నేను ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నా, అందువల్ల నేను ఈరోజు నిన్న ఓపెన్ చేస్తున్నాను చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అంటే తను పార్టీని ఎంతకన్నా ప్రేమిస్తున్నాననేది తన మాటల్లోనే తెలియజేసింది. ఆయనకి ఎల్లవేళలా కూడా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ఆయనకు సహాయ సహకారం అందించుకుంటూ ఆయన ముందుకు పోవడానికి మేమందరం కూడా మేము నిలబడతామని తెలియజేస్తూ, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అనేది కుటుంబపరమైన పార్టీ కాదు. ఎప్పుడు కూడా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుర్తింపు ఉంటుంది. అంటే మాజీ కార్పొరేటర్గా ఉంటూ ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఇక్కడ చుట్టూ మన ఫ్లెక్సీలు, ఆ పోస్టర్లు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారి కార్యాలయం ప్రారంభానికి వచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ముఖ్యమంత్రి, మన అందరి అభిమాన నాయకులు ఈటెల రాజేందర్ గారు ఈ యొక్క కార్యాలయం ప్రారంభోత్సవం చేసి వారికి
సుబ్బారావు గారికి, విజయలక్ష్మి గారికి పరిపూర్ణమైన ఆశీస్సులు ఇచ్చి ఇక్కడ కాలనీలో ఉన్న అనేక సమస్యలపైన సుబ్బారావు గారు వివరించినప్పుడు రాజేందర్ గారు ఇక్కడ నేనే పనిచేస్తున్నట్టు వారి యొక్క ఆలోచనతోటి వారి యొక్క నడక వేసి సుబ్బారావు గారు ఇక్కడ ఉన్న అనేక సమస్యలు పరిష్కరించడం, ఇంకా రాబో రోజుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు నేను మీ వెంట ఉంటా, మీకు చేదోడు వాదోడుగా ఉంటా, ఈ యొక్క కార్యాలయం మీ సమస్యల కోసమే, మీకు ఏ విధమైన సమస్య వచ్చినా ఇక్కడ వస్తే ఆ సమస్య పరిష్కారం జరుగుతుందనే భరోసా ఇవ్వడం సుబ్బారావు గారు. అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది, ఇట్లాంటి ఆఫీసులు ప్రతి డివిజన్లో ఉండి ప్రజల సమస్యల కోసం నిరంతరం కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బాచుపల్లి మన మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు మంచిగా అంగరంగ వైభవంగా అందరినీ ప్రజలతోటి కలిపి మమేకమై ఇవాళ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ ఏరియాలో ఒక మంచి భాజపా కార్యాలయం ప్రజా సమస్యల కోసము ఒక కార్యాలయాన్ని కూడా వాళ్ళ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజా సమస్యల కోసం ఎప్పటి నుంచో పోరాడుతూ ముందుకు వెళ్తూ అందరితోటి, అంటే ఎక్కడ భేదభావం లేకుండా పార్టీ కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ ప్రజలతో కూడా చాలా మంచి సత్సంబంధాలతో ముందుకు వెళ్తున్నారు. మా సోదరుడు సుబ్బారావు గారు, విజయలక్ష్మి ఇద్దరు రాబోయే రోజుల్లో చాలా మంచి అవకాశాలు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కల్పించి వాళ్ళు ముందుకు వెళ్ళాలని కోరుతూ ఆ దేవుని కోరుకుంటున్న ఒక సోదరిగా వాళ్ళిద్దరూ ముందుకు వెళ్ళాలని, రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు రావాలి వీళ్ళిద్దరికి అని కోరుకుంటున్నారు. భారత్ మాతాకి జై. స్థానిక బాచుపల్లిలో మాజీ కార్పొరేటర్ గారు విజయలక్ష్మి సుబ్బారావు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వారు నిరంతరం ప్రజాసేవలో ఉంటూ అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యి గతంలో మంచి ఘన విజయాన్ని అందుకొని ఎంతో సేవ చేసే ప్రాంతానికి ముందు కూడా ఈ జిహెచ్ఎంసీ దాంట్లో కూడా మంచిగా కార్పొరేటర్గా గెలిచి ఇంకా మంచి సేవ చేయాలని నిరంతరం ప్రజలకు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి ఈ యొక్క కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి రాజేందర్ గారికి, ఇక్కడ వచ్చిన మిగతా ఈ యొక్క కాలనీవాసులకు, అదేవిధంగా పెద్దలకు మరియు కార్యకర్తలకు, నాయకులకు సుబ్బారావు గారు, విజయలక్ష్మి గారిని పరిపూర్ణంగా ఆశీర్వదించి వారి వెంట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటూ వారికి చేదోడుగా వాదోడుగా మేమందరం కూడా వారి యొక్క దారిలో మేము కూడా నడుస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ శుభ సాయంత్రం. మా హట్టవాన్ కాలనీ సభ్యులు మహిళా మండలందరూ మా తరఫున మా కాలనీకి ఇచ్చేసిన ఈటెల రాజేందర్ గారికి పార్టీ ఆవిర్భావ శుభ సందర్భంగా అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.